ఒకప్పుడు పచ్చని కొండల మధ్యలో ఒక అందమైన సరస్సు ఉండేది. ఆ సరస్సు పేరు నీలి సరస్సు. అది నీటి అద్దంలా మెరుస్తూ ఉండేది. ఆ సరస్సులో చేపలు, తాబేళ్లు, బాతులు, బల్లులు అందరూ ఆనందంగా జీవించేవారు. వారి మధ్యలో మయి అనే చిన్న తాబేలు ఉండేది. మయి ఇతర తాబేళ్లకన్నా భిన్నంగా ఉండేది. ఆమె కలలతో, ప్రశ్నలతో, ధైర్యంతో నిండిన చిన్నది. ఒకరోజు మయి సరస్సు దగ్గర నీలిరంగు కాంతి మెరుస్తూ ఉండటాన్ని గమనించింది. ఇది ఏమిటి అని ఆమె ఆశ్చర్యపోయింది. దగ్గరగా వెళ్లి చూసేసరికి అది ఒక వింత రాయి అని తెలిసింది. ఆ రాయిపై ఒక చెక్కిన అక్షరం, ధైర్యం ఉన్నవారికి మార్గం తెరుచుకుంటుంది. మయి తాతయ్య, ఒక పెద్ద తాబేలు, ఆ రాయిని చూసి నవ్వాడు. మయి, అది మాయా రాయి. అది సరస్సు లోతుల్లో దాగి ఉన్న మాయా దీపానికి దారి చూపుతుంది. కాని ఆ మార్గం ప్రమాదాలతో నిండి ఉంటుంది. మయి ధైర్యంగా చెప్పింది, తాతయ్య, నేను భయపడను. మన సరస్సు స్నేహితులందరికీ వెలుగు ఇవ్వాలనుకుంటున్నాను. తాతయ్య ఆశీర్వదించాడు. సరే బిడ్డా, నీ హృదయం మంచిది. వెళ్ళు, నీ ధైర్యం నీకు రక్షణ అవుతుంది. మయి తన స్నేహితులు, చిన్న చేప చికి, పక్షికోకు మరియు బల్లి లిలీ ను పిలిచింది. వారంతా కలసి ఆ మాయా రాయి దారి చూపిన దిశగా ఈత కొట్టారు. నీటి అడుగున పూలు, ముత్యాలు, వింత వర్ణాల చేపలు మెరిశాయి. కాని ఒక దశలో చీకటి మబ్బులా నీరు మసకబారింది. ఇది ఏమిటి అని చికి భయపడింది. మయి చెప్పింది, భయపడకండి, మనం కలసి ఉంటే ఏదీ మనకు హాని చేయదు. తదుపరి పెద్ద నీటిగాలి వలయంలా ఒక తుపాను తరంగం వారిని చుట్టేసింది. కోకు ఆకాశంలో ఎగరలేకపోయింది. లిలీ ఒక రాయికి తగిలింది. కాని మయి తన గుడ్డినచే వారందరినీ రక్షించింది. తరువాత వారు ఒక చీకటి గుహలోకి చేరుకున్నారు. గుహ గోడలపై ముత్యాల్లాంటి కాంతి మెరుస్తోంది. మధ్యలో ఒక వెండి దీపం తేలియాడుతూ కనిపించింది. ఆ దీపం నీలిరంగు మంటతో మెరిసింది. దీపం మాటలాడింది. మయి, నీవు ధైర్యంగా, ప్రేమతో ప్రయాణించావు. కాని ఒక చివరి పరీక్ష ఉంది. నీవు ఈ దీపం శక్తిని నీకోసమా, లేక అందరికోసమా కోరుకుంటావు? మయి ఆలోచించి, నవ్వుతూ చెప్పింది, నా సరస్సు స్నేహితులందరికీ వెలుగు కావాలి. దీపం ఆనందంగా వెలిగింది. నీ దయ, నీ ప్రేమే నిజమైన మాయ. ఇక నుండి ఈ సరస్సు ఎప్పటికీ నీలి వెలుగుతో మెరిసిపోతుంది. మయి తన స్నేహితులతో తిరిగి సరస్సు వైపు వచ్చింది. రాత్రి ఆకాశం తారలతో మెరిసింది. సరస్సు నీలి కాంతితో కప్పుకుపోయింది. చేపలు నర్తించాయి, పక్షులు పాటలు పాడాయి. తాతయ్య ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు. మయి బిడ్డా, నీ ధైర్యం మరియు దయ ఈ సరస్సుకు మాయా కాంతి ఇచ్చాయి. ఆ రోజు నుండి మయి సరస్సులోని అందరికీ హీరో అయింది. చిన్నపిల్ల తాబేళ్లు ఆమె కథ విని ప్రేరణ పొందేవారు. మయి ఎప్పుడూ చెబుతూ ఉండేది, మాయా రాయి మనలోనే ఉంది. దాన్ని వెలిగించేది మన హృదయంలోని ప్రేమ. ధైర్యం ఉన్నవారికి మార్గం ఎప్పుడూ తెరుచుకుంటుంది. నిజమైన మాయ మనలోని ప్రేమ, దయ మరియు స్నేహంలో ఉంటుంది.